హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దాస్ బర్డ్స్ జోన్ ఏలూరు. ఈరోజు మన టాపిక్లో ఒక ఇంపార్టెంట్ విషయం షేర్ చేయాలనుకుంటున్నానండి. ఫించెస్ బ్రీడింగ్ ప్రోగ్రెస్లో వాటికి మనం ఏమేమి ఫుడ్ ప్రొవైడ్ చేయాలి, ఎలా ఇవ్వాలి అనేది మీకు చాలా క్లియర్గా చెప్తానండి. ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేసేయండి. నా వీడియోని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. జెబ్రా ఫించెస్ ఇవి చాలా స్మాల్ సైజులో చాలా క్యూట్గా అందంగా అందరికీ నచ్చే విధంగా ఉంటాయండి. ఇవి పెంచుకోవడం కూడా చాలా ఈజీనే. అపార్ట్మెంట్స్లో కూడా మనకి డిస్టర్బెన్స్ ఉండదు, ఎక్కడన్నా చాలా ఈజీగా పెంచుకోవచ్చు. వీటి మెయింటెనెన్స్ కూడా చాలా లో కాస్ట్లోనే అవుతుందండి. చూస్తున్నారు కదా, చూస్తాకే చాలా స్మాల్గా ఉంటాయి. అవి పెద్దగా ఏం తింటాయండి, మీకు లో బడ్జెట్లోనే చాలా తక్కువ ఖర్చులో అయిపోతాయి. వీటి డైట్ కూడా చాలా సింపుల్గా ఉంటుంది. ప్లేస్ కూడా పెద్దగా ఎక్కువ పట్టదు. చిన్న చిన్న కేజీలోనే ఒక్కో పేరు వేసుకోవచ్చు. వీటి వల్ల నాయిస్ కూడా అస్సలు ఉండదండి. చూస్తున్నారు కదా, ఆ సౌండ్ కూడా చాలా చక్కగా ఉంటుంది మనకి. వీటి ఫుడ్ కూడా పెద్దగా ఏం ఖర్చు అవ్వదండి. ఇవి బాగా ఇష్టంగా తినేది కొర్రలు. ఇప్పుడు నా దగ్గర ఈ ఫించెస్ బ్రీడింగ్కి వచ్చినాయండి. అది కరెక్ట్గా గమనిస్తే అర్థమవుతుంది. మనం రెగ్యులర్గా చూస్తూ ఉంటాం కాబట్టి ఆ బ్రీడింగ్ సిమ్టమ్స్ మనం గమనించి కేజీలో కొన్ని మనం ప్రొవైడ్ చేయాలండి. అది మనకి మామూలుగా ఈజీగా దొరికేదే గడ్డి. ఆ గడ్డి తీసుకొచ్చి నేను కేజీలో వేసానండి. అవి చేసేది చూడండి, ఆ గూడు ఎంత చక్కగా అందంగా కట్టుకుంటుందో. చాలా చక్కగా అల్లుకుంటాయండి. చాలా చక్కగా కష్టపడుతూ చాలా అందంగా అల్లుకుంటాయి. ఇవి బ్రీడింగ్కి వచ్చినప్పుడు మనం గమనించి వాటికి డైట్లో కొంత మార్పులు చేయాలి. కొంత ఎనర్జీ ఫుడ్ అందించగలిగితే బ్రీడింగ్ మనకి 100% సక్సెస్ఫుల్ అవుతుందండి. అవి చాలా జాగ్రత్తగా మనం చూసుకోవాలి వాటిని. చూడండి ఈ వీడియోలో ఇది బాయిల్డ్ ఎగ్ అండి. మనం బాయిల్డ్ ఎగ్ని బాగా చిన్న చిన్న పీసులుగా అలా తురిమి దాంట్లో మన బ్రెడ్ మిక్స్ చేసి అవి చక్కగా మిక్స్ చేసి ఇచ్చామంటే చాలా ఇష్టంగా తింటాయండి బర్డ్స్. అవి చాలా ప్రోటీన్స్ కూడా దానికి ఆ బ్రీడింగ్ స్టేజ్లో దానికి చాలా ఉపయోగపడుతుంది. ఇలా చక్కగా మిక్స్ చేసి ఎగ్ బ్రెడ్ కలిపి వీక్లీ ఒక 2 టైమ్స్ ఖచ్చితంగా ఇచ్చామంటే చాలా చక్కగా బ్రీడ్ చేస్తాయండి. ఇవి స్మాల్ బర్డ్స్ కదండి, అన్నీ అంత ఈజీగా తినలేవు. ఎట్లాంటి సాఫ్ట్గా ఉన్న ఫుడ్ అయితే చాలా ఈజీగా తినగలుగుతాయి. ఇది మెత్తగా ఉంటుంది కదా, చక్కగా ఎగ్ బ్రెడ్ మిక్స్ చేస్తే చూడండి ఈ ఫుడ్ని ఎంత చక్కగా తీసుకుంటున్నాయో. అన్నీ వచ్చి చాలా చక్కగా తింటూ ఉంటాయి. ఇవి చూడండి ఎంత ఇష్టంగా తింటున్నాయో. ఇది వీటినే ఎందుకు ఎంత ఇష్టంగా తింటాయంటే బ్రెడ్ పిండి పదార్థం కదండి, తినడానికి వాటి నోటికి చాలా ఈజీగా ఉంటుందండి. పైగా ఎగ్ వచ్చి మనకు తెలియదే ఉంది, ప్రోటీన్స్ ఉంటాయి దాంట్లో, చక్కగా కార్బోహైడ్రేట్స్ మినరల్స్ చాలా చక్కగా ఉంటాయి దాంట్లో, పుష్కలంగా ఉంటాయి. వాటిది ఇమ్యూనిటీ పవర్ కూడా బాగా పెరుగుతుంది. ఈ బ్రీడింగ్ టైంలో మనకి ఇవన్నీ చాలా అవసరం వీటికి. ఈ బ్రీడింగ్ టైంలో వాటిని ప్రతిరోజు గమనిస్తూ రెగ్యులర్గా చెక్ చేసుకుంటూ దానికి ఏం కావాలో అదంతా మనం చక్కగా చూసుకుంటే బ్రీడింగ్ 100% సక్సెస్ఫుల్ అవుతుందండి. బ్రీడింగ్ టైంలో మార్నింగ్ పూట స్పౌట్స్ కూడా ఖచ్చితంగా ఇవ్వండి. మన పెసలు, శనగలు, గోధుమలు ఇవి పెద్దగా తినలేకపోతే కనుక జస్ట్ ఒక్కసారి మిక్సీలో వేసి ఇవ్వండి ఖచ్చితంగా. ఇవి మన దగ్గర ఉన్న జావాస్ అండి. ప్రీవియస్ వీడియోలో చెప్పాను కదా 2 eggs పెట్టినాయి అని. ఇవి 3rd egg కూడా పెట్టింది. ఇంకా హ్యాచింగ్ అయితే స్టార్ట్ చేయలేదు, ప్రాసెస్లో ఉంది. ఎన్ని eggs పెడుతుందో అవి అయిన తర్వాత కూర్చుంటుంది అనుకుంటా. ఇవి చూడండి, ఇవి కూడా ఎంత ఇష్టంగా తింటున్నాయో. బ్రీడింగ్ స్టేజ్లో మాత్రం ఈ ఫుడ్ చాలా ఉపయోగపడుతుందండి వీటికి. ఏ బర్డ్స్కైనా సరే, లవ్ బర్డ్స్కి కానీ కాక్టైల్స్కి కానీ దేనికైనా ఈ ఎగ్ డైరెక్ట్గా మీరు పెడితే కనుక తినవు. ఇట్లా బ్రెడ్తో పాటు మిక్స్ చేసిస్తే ఏ బర్డ్స్ అయినా చాలా ఇష్టంగా తింటాయి. గమనించండి కావాలంటే. బ్రీడింగ్ టైంలో మాత్రం వీటి డైట్ విషయంలో చాలా కేర్ఫుల్గా ఉండాలని మనం రెగ్యులర్గా అప్డేట్ చేసుకుంటూ మంచి డైట్ ఇవ్వాలి. అప్పుడే మనకి బ్రీడింగ్ 100% సక్సెస్ అవుతుంది. ఈ కేజ్లో మనం సైంధవ లవణం, రాక్ సాల్ట్ ఇది కూడా ఉంచాలండి బ్రీడింగ్ టైంలో. నెక్స్ట్ వచ్చి కటిల్ ఫిష్, ఇది కూడా మనం రెగ్యులర్గానే ఉంచాలి. బ్రీడింగ్ టైంలో మాత్రం మస్ట్ అండ్ షుడ్ ఇవి. రెగ్యులర్గా మన వీడియోస్ అందరూ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి. లైక్ చేయండి. మన వీడియో లైక్ చేసి కామెంట్ చేస్తే నేను మీ మోటివేషన్తో మరిన్ని వీడియోస్ చేస్తూ మీ ముందుకు వస్తానండి. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి.